ఆకలితో ఉన్నవారి కడుపు నింపడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రేపాల మదన్ మోహన్ అభిప్రాయపడ్డారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు దాతల సహకారంతో 25వ రోజు కొనసాగిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంగా హర్షితం రిషితలకు MBBS లో సీటు వచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ వారి తల్లిదండ్రులు మేఘరాజు మంజుల దంపతుల దాతృత్వం మరియు కీర్తిశేషులు దూపగుంట్ల మోహన్ రావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారాన్ని రోగుల సహాయకులకు అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రేపాల మదన్ మోహన్ మాట్లాడుతూ 3 లక్షల మందికి ఉచితంగా ఆహారం అందించాలని ఈ ఏడాది నిర్దేశించుకోగా ఇప్పటికే 2 నెలల కాలంలోనే 1,40,000 మందికి పైగా ఆహారం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉచిత ఆహారం పంపిణీలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్లో ఎంతో కమిట్మెంట్ తో పనిచేస్తున్నాయని ఆయా క్లబ్ల కార్యవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత సేవాభావంతో ముందుకు సాగాలని తన వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు LCIF లైన్ కర్ణాటి రమేష్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎనగండ్ల లింగయ్యం, సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, కోలా సైదులు ముదిరాజ్, మాషెట్టి డైమండ్ శ్రీనివాస్, దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల శంకర్ రెడ్డి, వనిత డైమండ్ కార్యదర్శి మంగతాయి, గట్టు వెంకటేశ్వర్లు, ఐతగాని సైదులు తదితరులు పాల్గొన్నారు. మీరందరికీ ఇవాళ ఈ బ్రేక్ఫాస్ట్ నడుస్తుందంటే మన గవర్నర్ గారు నల్గొండ అండ్ ఖమ్మం జిల్లాలకు 2 కలిపి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్కు మన నల్గొండ జిల్లా గవర్నర్ గారు వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో నడుస్తుంది వాళ్ళ ఈ కార్యక్రమం మొత్తం కూడా. ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమం నడిచిందంటే మాకన్నా బాస్ ఉంటాడో గవర్నర్ గారు చెప్పే ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. దానిలో భాగంగా ఇవాళ ప్రత్యేకంగా మీకోసం అని చెప్పి గవర్నర్ గారు ఇన్వైట్ చేశాము. గవర్నర్ గారు మనకు మదన్ మోహన్ రేపాల డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వారిని సాధారణంగా ఆహ్వానించాం మా మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమానికి. ముఖ్యంగా మిర్యాలగూడలో ఉన్న 5 క్లబ్లు కలిసేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. గతంలో 2.5 years చేసి మళ్ళీ కొన్నాళ్ళు వద్దంటే బ్రేక్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడంలో భాగంగా మీరందరూ కూడా తప్పకుండా హ్యాపీగా ఉండాలని ఉద్దేశంతో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మా అధ్యక్షులు 5 క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, వాళ్ళ కార్యవర్గం, సీనియర్ లైన్స్ అందరి సహకారంతో, దాతల సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ముఖ్యంగా మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు ఇట్లా పెట్టే కార్యక్రమాలు ఇప్పటికి చాలా ఉన్నాయి. ఇది కాక అదనంగా ఒక 5 కార్యక్రమాలు 5 సెంటర్లలో ఏర్పాటు చేశారట. అంటే మామూలు విషయం కాదు. రోజు కొన్ని వేల మందికి భోజనం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. వారి సదా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం. మంచి కార్యక్రమాలు సంవత్సరం చేపడుతున్నారు కాబట్టి వారికి నమస్కారాలు తెలియజేస్తూ, మన లయన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దాంట్లో మన నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లాకి మరి గవర్నర్ గారు రేపాల మదన్ మోహన్ గారు దరిదాపుగా అందరూ 8-9 గంటలు వర్క్ చేస్తారు. వారు మాత్రం దానికి డబల్ చేస్తారు, 16-18 గంటలు వర్క్ చేస్తారు. సార్ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి సార్. ప్రత్యేకంగా నమస్కారాలు సార్. మోటివేషన్ కార్యక్రమం అనేది 1,000 మంది పిల్లలకి మోటివేషన్ కార్యక్రమం సంకల్పం చేపట్టారు. మా మిర్యాలగూడ నుంచి కూడా దరిదాపుగా 10-15 మంది కూడా మేము కూడా చేస్తాం సార్. మీకు మా సహాయ సహకారాలు ఉంటాయి సార్. మరి ఇక్కడికి వచ్చిన లైన్ మిత్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే తిన్నవారందరూ కూడా సంతోషపెడుతున్నారు. మరి ముఖ్యంగా కర్ణాటి రమేష్ గారి గురించి చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు చెప్పారు మాకు ప్రోటోకాల్ మాట్లాడమని. మరి మంచి మనసుతోటి ఇలాంటి కార్యక్రమంలో మీ అందరూ సహకరించి ఇది కంటిన్యూషన్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీరు అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ రండి. దైవసరుకులు మదన్ మోహన్ రేపాల గారు ఎందుకు చెప్తున్నారంటే ఎంతోమందికి అన్నదానానికి సపోర్ట్ చేసి ఈ నిత్య ఉచిత అల్పాహార వితరణ ద్వారా మళ్ళీ మాకు ఇక్కడ సపోర్ట్ చేయడం ఇది నిరంతరం జరగాలని కోరుకుంటూ, మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు భగవంతుడి తర్వాత మధ్యలో ఎవరైతే మనలాంటి సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారో వారే చేయగలుగుతున్నారు. డోనర్ తర్వాత ఇప్పటికీ సుమారు వారి ఆధ్వర్యంలో ఒక 30 మందికి కలర్ తీసి 60 మందికి అమర్చడం చేయడం జరిగింది అగర్వాల్ హాస్పిటల్ నుంచి. మరి దానికి పూర్తి సహకారం మా గవర్నర్ గారైన రేపాల గారి సహకారంతో చేస్తూ ఉన్నాం. ఇది ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీల్స్ మిర్యాలగూడ లయన్స్ క్లబ్లు చక్కగా చాలా సంవత్సరాల నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు.
మధ్యన ప్రభుత్వం వచ్చినటువంటి ఆకాంక్షల గురించి కూడా తప్పి మళ్ళీ లైబ్రరీలో చక్కగా దాదాపుగా 100 రోజుల పైన చక్కటి ఆహారం పెట్టారు. నేను కూడా వచ్చాను ఒకరోజు, చాలా చక్కగా భోజనం ఉన్నది. ఏదో పెట్టామంటే పెట్టేది కాకుండా మన ఫంక్షన్లో ఎలా పెడతామో అలాంటి ఆహారం చూశాను నేను. చాలా బాగా చేశారు. వారందరికీ కూడా మిర్యాలగూడ లయన్స్ క్లబ్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ కూడా అనిపించాలి మీరు గవర్నర్ అయిన తర్వాత ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరము 3 లక్షల మందికి ఈ అల్పాహారం కానీ ఆహారాన్ని కానీ అందజేయాలని పెట్టుకున్నాము. దాని ప్రకారంగా ఇప్పటికే 1,40,000 మందికి మనం చేసాము. ఒక నెల 45 రోజులలో 1,45,000కి దీంట్లో మా పోర్టల్ అప్లోడ్ చేసిన వాళ్ళు మాత్రం, అప్లోడ్ చేయని వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. అదేవిధంగా ఈ 1 జూలై గవర్నర్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఒకటి వనస్థలిపురంలో ఒక వెహికల్ పంపించాం, మిర్యాలగూడలో మళ్ళీ స్టార్ట్ చేసాం, నకరకల్లో స్టార్ట్ చేశారు, సూర్యాపేటలో నిన్న స్టార్ట్ అయింది, మణుగూరులో 2-3 రోజులు అవుతుంది. మనకు 4 కొత్త వెహికల్స్ అంటే 4 వెహికల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. ఈ యొక్క కార్యక్రమం వల్ల ఏదో మీకు ఆహారం అందిస్తున్నామని కాదు, దానివల్ల మా లయన్స్ యొక్క ఇమేజ్ కూడా మీ హాస్పిటల్లో మీ పేషెంట్స్ యొక్క అటెండెంట్స్గా ఉంటున్నారు. ఒకరోజు బయటికి వెళ్ళి ఒక టిఫిన్ కొనాలన్నా అట్లీస్ట్ ఒక 70 నుంచి 100 రూపాయలు జరుగుతుంది. సో లేదంటే ఇంటి దగ్గర నుంచి రావడానికి 12-1 అవుతుంది. అందుకని ఈ ఆహారాన్ని ముఖ్యంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ నేను ఒకటి లైన్స్ కోరుకునేది, ఇది ఒక్క మీరు పెడుతున్నారే కాదు, మన లైన్ ఏమో మంచి డిఫరెన్సెస్ లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ఒక టీం మిర్యాలగూడ, నాట్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, దివ్యాంగ అని కాకుండా ఒక టీం మిర్యాలగూడ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఎల్లవెల్ల మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవలసిన అవసరం వచ్చిన తప్పక చేస్తాను. యువ వికాస్ అనే ప్రోగ్రామ్ని చక్కగా మనం ఇవాళ 5 క్లబ్స్ ద్వారా చేసుకుంటున్నాం. యువతని 1,00,000 మంది విద్యార్థుల్లో వాళ్ళ మార్పు తీసుకురావాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీరు వాళ్ళని చదివిస్తున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, మీరు మామూలు బట్టలు కట్టుకొని వాళ్ళకి మంచి బట్టలు ఇస్తున్నారు, పిల్లలలో చెడు మార్గాల్లో పోతున్నారు. ముఖ్యంగా పిల్లల్ని సక్రమంగా చేసినట్లయితే మన కుటుంబం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో పిల్లలకు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాము. పిల్లలకు కొంచెం మార్పు వచ్చిన చాలా ఉద్దేశంతో కార్యక్రమం చేశాం యువ వికాస్. సో మీ అందరికి మరొకసారి అవకాశం ఇచ్చి నన్ను ఈరోజు ఇక్కడ పిలిచినందుకు ధన్యవాదాలు. MBBSలో సీటు వచ్చిన సందర్భంగా మేఘరాజు మంజుల గారి యొక్క దాతృత్వంతో భాస్కర మిర్యాలగూడ క్లబ్ నుంచి స్పాన్సర్ చేస్తున్నారు. ఆ పిల్లలందరికీ మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ వారి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు దివ్యాంగ మిర్యాలగూడ క్లబ్ వారు కూడా దూపకుంట్ల మోహన్ రావు గారు వర్షిత వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వారు దాతృత్వం వహించారు. వారికి కూడా ఈ సందర్భంగా మంచి జరగాలని, వారి కుటుంబానికి మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. బిక్కి మనము నొప్పి రోగంతో ఆసుపత్రులల్లా అనాథలైపోతే వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు, మందలించే మనిషి మనకు కానారాడు. పాలు పండ్లు తెచ్చి ఓయమ్మ మన బంధువులైనారే చెల్లెమ్మ. రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. ప్రతిరోజు రుచిగా, శుచిగా, శుభ్రంగా ఉన్నటువంటి ఆహారాన్ని ఇక్కడ మేము అందిస్తున్నాము పేషెంట్ల తాలూకు వారికి. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వస్తూ తీసుకుంటున్నారు. వారికి ఒక్క పూట ఆకలి బాధ లేకుండా తీర్చడానికే మేము ఈ కార్యక్రమాన్ని పెద్దల ఆశీస్సులతో
వారి అనుమతితో ఇక్కడ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున మరి ఎంత విశేషమైన రోజు అంటే ఆ డాక్టర్ కోర్సులో మరి ఎట్లా వచ్చిందంటే ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి ఒకేసారి మంచిగా చక్కగా వచ్చినటువంటి సీటు. ఆ సీట్ వచ్చిందమ్మా. మేము కూడా మీ దగ్గర ప్రాధాన్యత వహిస్తూ ఇక్కడ భోజనాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పారు. అందుకనే మంజుల గారు చాలా చాలా ధన్యవాదాలమ్మా. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర ఆధ్వర్యంలో వార్షిక ఉచిత వాళ్లకు ఎంబీబీఎస్ వచ్చే సందర్భంలో తల్లిదండ్రులు బ్యాంకుతో ధన్యవాదాలు. ఆ పిల్లలు కూడా ఇంకా మంచిగా చదివి అభివృద్ధిలో అదేవిధంగా కీర్తిశేషులు దూపకుంట్ల మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంలో ఇక్కడ రెండోది ఇవ్వడం అనేది జరిగింది. ఎల్సీ దివ్యాంగ మిర్యాలగూడ వారు కూడా దాతృత్వం